అసలు నిజం తెలుసుకొని రోహిణిని ఇంట్లో నుంచి గెంటేసిన ప్రభావతి మనోజ్. రోహిణి గురించి పూర్తి నిజాన్ని బయటపెట్టిన మటన్ మాణిక్యం. షాక్లో బాలు, మీనా, సత్యం. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. రోహిణి నిజం బయటపడాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సుందరి పెళ్లి తంతు పూర్తయిపోతుంది. పంతులు గారు దండలు మార్చుకోవడానికి పెళ్లి కొడుకు మేనమామ చేత దండలిప్పించమని పంతులు గారు చెప్తారు. అప్పుడిక ఆ రంగారావు ఈయన ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడని చెప్పేసి అక్కడ వంట దగ్గరున్న మటన్ మాణిక్యం దగ్గరికి వెళ్ళి పెళ్లి తంతు కూడా పూర్తయిపోయింది, ఇక ఇప్పుడు నీ అవసరం వచ్చేసింది, నువ్వు వచ్చి పువ్వుల దండలు నీ చేతుల మీదగానే ఇవ్వాలంట, పంతులు గారు పిలుస్తున్నారు రా అని చెప్పేసి అనడంతో అప్పుడు మాణిక్యం అలాగే అయితే అని చెప్పేసి అక్కడే దూరంగా ఉన్న పువ్వుల దండను తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక బాలు, మీనా ఏమో అక్కడ ఇక చైర్లో కూర్చొని పెళ్లి తంతు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ మాణిక్యం పువ్వుల దండలు పట్టుకొని ఇక అక్కడికి వచ్చేస్తాడు రంగారావుతో పాటు. అప్పుడిక సడన్గా మీనా ఆ మటన్ మాణిక్యాన్ని చూసేస్తుంది. అప్పుడు మీనా ఏమండి ఒకసారి అటు చూడండి అని చెప్పేసి షాక్ అయ్యి బాలుతో చెప్తుంది. బాలు కూడా మటన్ మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఈ మేకమామేంటి ఇక్కడున్నాడు అని చెప్పేసి ఇక బాలు కూడా అనుకుంటాడు. ఇంతలో ఆ మాణిక్యం బాలు, మీనాని చూసేస్తాడు. ఇక ఆ మాణిక్యానికి దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళేంటి ఈ పెళ్ళికొచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అయిపోయింది అంతా అయిపోయింది, నేను దొరికిపోయాను అని చెప్పేసి మాణిక్యం కంగారు పడిపోతూ ఉంటే ఇంతలో బాలు, మీనా ఆ మాణిక్యం దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇక ఆ రంగారావు ఉండి రే బాలు, నేను అందాక చెప్పాను చూడు, అదే ఆ పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న చెప్పాడు కదరా ఈ పెళ్ళికి కారణం ఆ పెళ్ళి కొడుకు వాళ్ళ మేనమామని, అతనే ఇతనురా అని చెప్పేసి ఇతని పేరు మాణిక్యం అని చెప్తాడు. అది వినగానే ఇక బాలు, మీనా ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక ఆ బాలు, మీనా అవునా మామ, ఈయన పెళ్ళి కొడుకుకు కూడా మేనమామనేనా అని చెప్పేసి అనడంతో అవునరా, అక్కడ లేట్ అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే పువ్వుల దండలు ఇవ్వనివ్వండి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఏం పర్వాలేదు మామ, ఇక్కడ అంతసేపైనా ఉండి అన్నీ తేల్చుకొనే వెళ్తాంలే, అదే అంతా మాట్లాడే వెళ్తాంలే అని చెప్పేసి అనడంతో ఆ మాణిక్యం ఇక వీళ్ళ కంట పడిపోయాను, అసలు నిజం నా చేత కక్కించే వరకు వినరు, ఇక వీళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పేసి ఏదైతే అదయ్యింది. ఇక నేను ఇన్ని రోజులు దాక్కునే బ్రతికాను ఆ రోహిణి పాప కోసం, ఇక ఇలా సడన్గా బయటపడాలని రాసున్నప్పుడు ఎవరు ఏం చెయ్యలేరు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆ పువ్వుల దండలు తీసుకెళ్ళి పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్ల చేతిలో పెడతాడు. ఇక అప్పుడు అలా ఇవ్వగానే ఇక ఆ మాణిక్యం పక్కకి వచ్చి దూరంగా వెళ్తూ వంట దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు బాలు, మీనా ఇక అక్కడికి వెళ్ళి ఏంటి మాణిక్యం, నువ్వు మలేషియాలో ఉంటావు కదా, మరి ఇక్కడున్నావేంటి, మలేషియా ఇదేనా అని చెప్పేసి ఇక బాలు అంటాడు. అప్పుడు మీనా మీకు తెలీదా అండి, ఇది మలేషియానే, మనమే మలేషియా వచ్చాం కదూ అని చెప్పేసి అంటుంటే అప్పుడు మాణిక్యం చేతులెత్తి మొక్కుతూ బాబు నన్ను క్షమించండి, నేను అడ్డంగా దొరికిపోయానని నాకు అర్థమైంది, కానీ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, రోహిణి పాప చెప్పినట్టుగా చేశాను, రోహిణి పాప విద్యా పాప నన్ను బ్రతిమిలాడితే ఇలా చేశాను అంతే బాబు అని చెప్పేసి అనడంతో అప్పుడిక బాలు నేను చెప్పాను కదా మీనా, పార్లర్ అమ్మ ఏదో చేస్తోందని, నువ్వే నమ్మలేదు, ఇప్పుడు చూసావా అని చెప్పేసి అనడంతో
అనడంతో అప్పుడు మీనా, వీడు చాలాసార్లు నా నుంచి కూడా తప్పించుకున్నాడండి. నేను ఇతన్ని ఇక్కడ చాలాసార్లు చూశాను, కానీ నా కంట పడకుండా ఇక తప్పించుకున్నాడు అని చెప్పేసి మీనా కూడా బాలుతో అంటుంది. అప్పుడిక బాలు, ఇదంతా కాదు, అసలు జరిగిందేంటో చెప్పు అని చెప్పేసనడంతో అప్పుడు ఆ మాణిక్యం జరిగిందంతా చెప్తాడు. అప్పుడు బాలు, ఇదంతా నువ్వు చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఇంకొక దగ్గర చెప్పాలి, వెళ్దాం పద అని చెప్పేసి ఇక బాలు ఆ మాణిక్యంతో అంటాడు. ఇక పెళ్లి తంతు పూర్తవ్వగానే సత్యం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఇక శృతి రవి ఏమో ఏదో కాల్ వస్తే వెళ్ళిపోయి ఉంటారు. ఇక బాలు మీనా పెళ్ళి పూర్తయిన తర్వాత అక్కడ ఏదైనా పని ఉన్నా ఆ డెకరేషన్కి సంబంధించింది మీనా చూసుకున్న తర్వాత వెళ్దామని వాళ్ళు అక్కడే ఉండుంటారు. సమయానికి మాణిక్యాన్ని చూసేసుంటారన్నమాట. ఇక బాలు, సరే అయితే మాతో పాటు వెళ్దాం పదా మా ఇంటికి, ఇదే నిజం అందరి ముందు చెప్దువు కానీ అని చెప్పేసనడంతో అప్పుడు ఆ మాణిక్యం, అలాగే బాబు వస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు, రాకపోతే నా చేతిలో చస్తావు కదా అని చెప్పేసి అంటూ ఆ మాణిక్యాన్ని తీసుకొని ముందుగా బాలు మీనాలే ఇంట్లోకి వెళ్తారు. మేము పిలిచినప్పుడు లోపలికి రా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఇక బాలు మీనా ఇద్దరు ఆ ప్రభావతి సత్యంతో, నాన్న పార్లరమ్మ వాళ్ళ మామయ్య పేరు ఏదో అన్నాడు కదా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి, ఇప్పుడు నీకెందుకు అవన్నీ అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక బాలు, నాన్న మీకు పార్లరమ్మ మేనమామని చూస్తే వాడు నిజంగానే మలేషియాలో ఉన్నవాడిలానే కనిపిస్తున్నాడా అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి, ఏంట్రా ఎక్కువగా కూస్తున్నావు, అయినా అంత పెద్ద మనిషిని పట్టుకొని అంత డబ్బున్నవాడిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పేసి ప్రభావతి బాలుని తిడుతుంది. అప్పుడు బాలు, కాదు నాన్న, ఆ పార్లరమ్మకి ఆ మలేషియా మామకి ఏమైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా అతన్ని చూస్తే అని చెప్పేసి అంటుంటే ఇంతలో రోహిణి వాళ్ళు కిందకి వస్తారు. అప్పుడు రోహిణి, ఇప్పుడేంటి అయితే ఏమైంది, ఇప్పుడు మేము ఎలా ఉంటే నీకేంటి, ఇప్పుడు మా మామయ్య గురించి ఎందుకు తీస్తున్నావు టాపిక్ అని చెప్పేసి రోహిణి విరుచుకు పడుతుంది. అప్పుడు మీనా, అదేంటి రోహిణి, గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వు భుజాలు తరుముకుంటున్నావు అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక రోహిణి, ఇప్పుడు నేనేమన్నానని, అయినా మా మామయ్య గురించి ఎందుకు మీకు అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, ఎందుకంటే అతను నిజంగా మీ మామయ్య కాదు కాబట్టి అని చెప్పేసి అంటుంటే అప్పుడు రోహిణి, ఏంటి అని అంటే అప్పుడు ఇక బాలు, ఏం లేదులే పార్లరమ్మ, నాన్న అమ్మ ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, అతన్ని మీరు చూస్తారా అని చెప్పేసి అనడంతో అప్పుడిక వాళ్ళు ఎవర్రా అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, నాన్న మేకమామ, ఒకసారి నీ అందమైన ముఖం లోపలికి వచ్చి అందరికీ చూపించు అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఆ మటన్ మాణిక్యం ఇంట్లోకి వస్తాడు బాలు పిలవగానే. అలా రాగానే రోహిణి, వీడేంటి ఇక్కడికి వచ్చాడు, పెళ్ళికి వెళ్ళలేదని వచ్చాడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి మనోజ్, అయ్యో ఈయన రోహిణి వాళ్ళ మామయ్య, రండి రండి కూర్చోండి అని చెప్పేసి చైర్ తీసుకొచ్చి వెయ్యడం, ఆయనకి గౌరవంగా లోపలికి పిలిచడం, ఆయనకి మర్యాదలు చేయడం చేస్తుంటారు. అప్పుడిక ఆ మాణిక్యమేమో అసలు నిజం బాలు మీనాకి తెలిసిపోయింది కాబట్టి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రభావతి, అదేంటండి చెప్పకుండా సడన్గా వచ్చేసారు అని చెప్పేసి అంటుంటే మాణిక్యం సైలెంట్గా ఉంటాడు. ఇక ఆ మనోజ్ ఏమో, మీరు ఇలా వస్తారని అనుకోలేదు, అయితే రోహిణి కేసు ఏమైనా తెగిపోయిందా, అక్కడ కోర్టులో రోహిణి ఆస్తి రోహిణికి తిరిగి వచ్చిందా, అది చెప్పడానికే ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి
ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు ఆస్తుల గురించి ఇక ఆ మాణిక్యంతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో రోహిణి, ఏంటి మామయ్య చెప్పా పెట్టకుండా వచ్చావు? అయినా నేను మొన్న ఫోన్ చేసినప్పుడు ఏదో బిజినెస్ పని ఉందన్నావు కదా, మరి ఇంత సడన్గా ఎందుకు వచ్చావు? నాతో తర్వాత మాట్లాడొచ్చు, ముందు నువ్వు బిజినెస్ పనులు చూసుకో వెళ్ళు అని చెప్పేసి మాణిక్యాన్ని పంపించబోతూ ఉంటే అప్పుడు బాలు చప్పట్లు కొడుతూ, వా వా, నువ్వు సూపర్ పార్లర్ అమ్మా, ఏమైనా నాటకాలు ఆడుతున్నావా అని చెప్పేసి అనడంతో అప్పుడిక ఆ రోహిణి, బాలు మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి అంటుంది. అప్పుడిక బాలు, అలా మాట్లాడడం నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా, ఏంటి నీ దగ్గర మాట్లాడడానికి కూడా జాగ్రత్తగా చూసి మాట్లాడాలా నీలాంటి మోసగత్తెతో అని చెప్పేసి అంటుంటే అప్పుడు రోహిణి, మీనా మాటలు జాగ్రత్తగా రాని, నీకు ఇదే చెప్తున్నా, మీ ఆయనకి ఇదే చెప్తున్నా, నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అని చెప్పేసి ఇక రోహిణి మీనాతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు మీనా, ఏంటి నీ దగ్గర మాట్లాడేది అని చెప్పేసి ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇంతలో సత్యం, ఏంటమ్మా మీనా, ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నువ్వు బాలు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, మేం చెప్పడం ఎందుకు నాన్న, ఇదిగో ఈ మేక మామే చెప్తాడు ఈ పార్లర్ అమ్మ నిజ స్వరూపం గురించి అని చెప్పేసి అంటుంటే అప్పుడు రోహిణి, అంటే బాలు మీనాకి నా గురించి నిజం తెలిసిపోయిందా, అందుకే ఈ మాణిక్యాన్ని తీసుకొచ్చారా, ఈ మాణిక్యం నా గురించి ఇప్పుడు ఇంట్లో నిజం చెప్పబోతున్నాడా అని చెప్పేసి కంగారు పడిపోతూ, మామయ్య నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, ముందు నువ్వు భోంచేద్దువు గానిరా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక బాలు, చెప్పాను కదా పార్లర్ అమ్మ, ఇక నీ నాటకం బయటపడిపోయిందని ఎక్కువ కష్టపడిపోకు, నాటకాన్ని ఇంకా ముందుకు సాగించాలని, అది ఆల్రెడీ అయిపోయిందిక అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక రోహిణికి కన్ఫామ్గా అర్థమైపోతుంది బాలు మీనాకి తన గురించి అసలు నిజం తెలిసిపోయిందని. ఇక అప్పుడు ఆ మాణిక్యం ఇక ప్రభావతితో అమ్మ అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి, ఏంటి వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నా మీరేం మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటుంటే అప్పుడు మాణిక్యం ఇంట్లో అందరికీ చేతులెత్తి మొక్కుతూ, నన్ను క్షమించండమ్మా, నేను నిజంగానే రోహిణి పాప మేనమామని కాదు, నాకు రోహిణికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే స్టన్ అయిపోయి నిలబడి చూస్తూ ఉంటుంది షాక్లో. ఇక మనోజ్ ఏమో, ఏం మాట్లాడుతున్నారు మీరు, రోహిణి మేనమామ కాకపోవడం ఏంటి, రోహిణికి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా, అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పేసి అంటుంటే అప్పుడు బాలు, ఇందుకే కదరా నువ్వు నీ పెళ్ళాం ఏది చెప్తే అది నమ్మి ఇలా మోసపోతున్నావు ఆవిడ గారి చేతిలో అని చెప్పేసి బాలు తిడుతూ ఉంటాడు. ఇంతలో సత్యం ఉండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, రోహిణికి మేనమామ అని చెప్పి మలేషియాలో ఉంటానని చెప్పి ఇప్పుడు ఇదంతా కాదంటున్నారేంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మాకు పూర్తిగా అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి ఇక సత్యం అంటాడు. అప్పుడిక ఆ మటన్ మాణిక్యం, అవునండి నిజంగానే రోహిణి పాపకి నాకి ఎలాంటి సంబంధం లేదు, నాది ఇక్కడే కొంచెం దూరంలో నాకు మటన్ కొట్టుంది, నా పేరు మటన్ మాణిక్యం అంటారు, నాది మలేషియా కూడా కాదు, నేను ఇక్కడే ఉండేవాడిని. ఒకరోజు విద్యా పాప ఈ రోహిణి పాపని తీసుకొని నా దగ్గరికి వచ్చి తినకి మేనమామగా నటించమని చెప్పింది. అలా నటిస్తే నాకు సినిమాలలో సైడ్ క్యారెక్టర్ ఇప్పిస్తామని, సినిమాలలో నటించడానికి ఛాన్స్ ఇప్పిస్తామని ఇద్దరు చెప్పారు. నాకు సినిమాలంటే బాగా పిచ్చి, అందులో నటించడం అంటే ఇంకా పిచ్చి, అందుకే వీళ్ళ మాటలు నమ్మి మీ ఇంటికి రోహిణి పాప మేనమామగా, మలేషియా నుంచి వచ్చిన మేనమామగా నటించడానికి వచ్చాను. నన్ను నటించమని రోహిణి పాప విద్య పాపే నా దగ్గర చెప్పారు అని చెప్పేసి ఇక
ఆ మాణిక్యం చెప్తాడు. ఆ మాట వినగానే ప్రభావతికి, మనోజ్కి, సత్యంకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక రోహిణి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఇక మొత్తం కోల్పోయిన దానిలా తన జీవితం నాశనం అయిపోయిందని కన్ఫామ్ అయిపోయి ఇక అలాగే నిలబడి ఏడుస్తూ నిలబడిపోతుంది. అప్పుడిక ఆ సత్యం, ఏంటండి ఇంత ఈజీగా నాకు రోహిణికి సంబంధం లేదని చెప్తున్నారు, అప్పుడేమో ఇలా చెప్పారు, ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు, అయినా ఇలా ఎందుకు చేశారు, మరి మీ వయసు కన్నా మీకు తెలివి ఉండక్కర్లేదా అని చెప్పేసి ఇక సత్యం ఏదో ఆమె అడిగిందని చెప్పి ఇంత వయసు మీద పెట్టుకొని మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పేసి ఇక సత్యం ఆ మాణిక్యాన్ని తిడుతూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ మనోజ్, నాన్న ఏదో అలా చెప్తున్నట్టున్నాడు, మీరు నిజం చెప్పండి అని చెప్పేసి మనోజ్ అంటుంటే అప్పుడు ఆ మాణిక్యం మళ్ళీ చేతులెత్తి మొక్కుతూ, ఇదే నిజం బాబు, నేను ఇప్పుడు మీరు పెళ్ళికి వచ్చిన ఆ పెళ్ళి కొడుకు సొంత మేనమామని, నా గురించి పూర్తి వివరాలు మీకు కావాలన్నా మీరు అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించండమ్మా అని చెప్పేసి ప్రభావతికి ఇక దండం పెట్టి, నిజంగానే రోహిణి పాప చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి నటించానని చెప్పేసి ఇక అక్కడి నుంచి మటన్ మాణిక్యం వెళ్ళిపోతాడు. అప్పుడిక ఆ సత్యం, ఏంటమ్మా నీకు మేము పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా, ఇంతమందిని ఇన్ని రోజులు ఇలా మోసం చేస్తావా, నిన్ను సొంత కూతుర్లా చూసుకున్నాం కదమ్మా, నీకేం తక్కువ చేశామని ఇలా మమ్మల్ని మోసం చేశావు, అయినా మమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం ఏంటి నీకు, అంటే నిన్ను నెక్కించుకొని బాగా చూసుకున్నందుకు మాకు ఇదంతా చేసావా అని చెప్పేసి ఇక సత్యం రోహిణిని తిడుతూ ఉంటాడు. ఇక మనోజేమో స్టన్ అయిపోయి, ఏంటి రోహిణి, నువ్వు నన్ను కల్పన కన్నా ఎక్కువ మోసం చేశావు తెలుసా, అయినా నా జీవితం మొత్తం ఇంతేనా, ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో మోసపోయేదేనా అని చెప్పేసి నిన్ను ఇంతలా నమ్మితే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి ఇదా అని చెప్పేసి ఇక మనోజ్ రోహిణితో అంటుంటాడు. ప్రభావతి మాత్రం అలాగే సైలెంట్గా నిలబడిపోయి రోహిణి వైపు కోపంగా చూస్తుంటుంది. ఇంతలో ఇక సత్యం ఉండి, చెప్పమ్మా ఎందుకు ఇదంతా చేసావు, ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటుంటే అప్పుడు మీనా బాలు ఉండి, ఏంటి పార్లర్ అమ్మా నోట మాట రావట్లేదా, చేసిందంతా చేసి ఇలా స్తంభంలా నిలబడితే అర్థం ఏంటి, అసలు ఈ ఒక్క నిజమే దాచావా లేదా ఇంకా ఎన్ని నిజాలు దాచావు అని చెప్పేసి బాలు మీనా ఇద్దరూ అడుగుతారు. అప్పుడిక ఆ రోహిణి, మామయ్య నన్ను క్షమించండి, మామయ్య అంకుల్ నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక సత్యంని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు సత్యం, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా, ఇంటి మొత్తాన్ని మోసం చేశావు, అయినా అసలు ఇలా ఎందుకు చేశావని అడుగుతుంటే క్షమించమంటున్నావేంటి అని చెప్పేసి అంటుంటే అప్పుడిక రోహిణి, అది కాదు మామయ్య నేను అని చెప్పేసి అంటుంటే ఇంతలో ప్రభావతి ఇక భద్రకాళిలా మారి ఆ రోహిణి మీదకి వస్తూ, ఏమే నీకు ఏం తక్కువ చేశాననే మమ్మల్ని ఇలా మోసం చేశావు, నీది మలేషియా అని, ఓ నువ్వు పెద్ద కోటీశ్వరరాలివని, నీ మామ మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడని, నీ నాన్న కోట్లకు పడిగెత్తాడని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా, నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి రోహిణిని కుక్కను కొట్టినట్టు కొడుతూనే ఉంటుంది. అప్పుడిక బాలు మీనా సత్యం అడ్డుపడడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ప్రభావతి ఎవ్వరి మాట వినదు, రోహిణిని కొడుతూనే ఉంటుంది. మనోజ్ మాత్రం సైలెంట్గా నిలబడి చూస్తుంటాడు. ఇక ఇంతలో ప్రభావతి, చెప్పవే ఇదంతా దేనికి చేశావు, మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనిపించింది, అసలు ఎందుకు మోసం చేశావో చెప్పు అని చెప్పేసి ఇక ప్రభావతి రోహిణిని కొడుతూనే ఉంటుంది. అప్పుడు రోహిణి, నన్ను క్షమించండి ఆంటీ, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక ప్రభావతి రోహిణిని కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి దూరంగా నెట్టేస్తుంది. అప్పుడు సత్యం, ప్రభా ఏం
చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, చంపేస్తావా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి, మీరు సైలెంట్గా ఉండండి, దాన్ని నా నెత్తిన పెట్టుకొని ఊరేగించాను, దాన్ని నా కన్న బిడ్డ కన్నా ఎక్కువ చూసుకున్నాను, దాన్ని నా సొంత కూతురు కన్నా ఎక్కువ నమ్మాను, అలాంటి నా నమ్మకాన్నే మోసం చేసింది, అది నాకే ద్రోహం చేసింది, అలాంటిది బ్రతకడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక రోహిణిని కొడుతూనే ఉంటుంది ప్రభావతి. అప్పుడు రోహిణి, నన్ను క్షమించండి ఆంటీ అని చెప్పేసి ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. ఇక రోహిణి మాట్లాడడానికి ప్రభావతి అస్సలు ఛాన్స్ ఇవ్వదు. ఇక అప్పుడు రోహిణి, ప్లీజ్ ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి, నిన్ను ఇలా కాదే, నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి రోహిణి బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో రోహిణి బట్టలు పెట్టేసి ఆ బ్యాగ్ని తీసుకొచ్చి ఇక బయట వాకిట్లో పడేస్తుంది. అప్పుడు ఇక అలా వాకిట్లో పడేసి రోహిణి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తూ రోహిణిని మెడపట్టి బయటకి గెంటేస్తుంది. ఇక రోహిణి అలా బయటకి గెంటేస్తుంటే, ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ, నేను చెప్పేది ఒక్కసారి వినండి ఆంటీ, మనోజ్ ఒక్కసారి నా మాట విను మనోజ్ అంటుంటే మనోజ్ రోహిణి వైపు చూడకుండా మొహం పక్కకి తిప్పుకుంటాడు. అప్పుడు రోహిణి గుండె పగిలిపోయినంత బాధ అనిపిస్తుంది. మనోజ్ అసలు రోహిణి మాటలే పట్టించుకోడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రోహిణిని కొడుతుంటే అడ్డుకోవాలని చూస్తుంటారు తప్ప మనోజ్ మాత్రం సైలెంట్గా నిలబడిపోయి చూస్తుంటాడు. అప్పుడు రోహిణి గుండె పగిలిపోయినంత బాధ అనిపిస్తుంది. ఇక ప్రభావతి ఏమో రోహిణి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి బయటకి గెంటేస్తుంది. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఈ ఇంటికి రావాలని చూడకు, ఇక నీకు నా కొడుకుకి కూడా ఈ రోజుతో పెళ్లి సంబంధం కూడా తెగిపోయింది, వాడికి నీకు కూడా ఎలాంటి సంబంధం లేదు, నాకు తాళి కట్టాడు నా భర్త అని నువ్వు పెత్తనాలు చెలాయించాలని ఇంటి ముందుకు వస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతాను, నిన్ను చంపినా చంపేస్తాను, ఈ ఇంటి వైపు కూడా రాకు అని చెప్పేసి ఇక రోహిణిని ప్రభావతి ఇక గెంటేస్తుంది. అప్పుడు రోహిణి, ప్లీజ్ ఆంటీ నేను చెప్పేది వినండి ఆంటీ, ఒక్కసారి నా మాట వినండి ఆంటీ అని చెప్పేసి ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది రోహిణి. అప్పుడు ప్రభావతి రోహిణిని కాలుతో దూరంగా నెట్టేస్తుంది. అప్పుడు రోహిణి చాలా దూరం వెళ్ళి కింద పడుతుంది. ఇక అలా ప్రభావతి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటుంది రోహిణి విషయంలో. ఇక రోహిణి చేసేదేమీ లేక ఏడుస్తూ నిలబడిపోతుంది. ఇక మీనా బాలు ఉండి జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా అసలు నిజాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం, పార్లర్ అమ్మ ఇంకేదైనా ఉంటే ఇప్పుడే చెప్పెయ్యి, ఇక మేము అమ్మకి సర్ది చెప్తాం అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఇక రోహిణి, చాలా ఇప్పుడు మీ కడుపు నిండిపోయిందా, మీ ఇద్దరికి మనశ్శాంతి కలిగిందా, నా వెంట పడ్డారు కదా, నా నిజాలు బయటకి తీయాలని చూశారు కదా, ఇప్పుడు తీశారు కదా, ఇప్పుడు నాకు జరిగిన దానికి మీ ఇద్దరికి సంతోషంగా ఉండుంటుంది కదా, మీరు హ్యాపీయే కదా, ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండండి, నేను మనోజ్తో సంతోషంగా ఉండడం మీరు చూడలేకపోయారు కదా అని చెప్పేసి రోహిణి బాలు మీనా మీదకి విరుచుకుపడుతుంది. అప్పుడు బాలు, తప్పంతా నువ్వు చేసుకొని నువ్వు అందరినీ మోసం చేసి మమ్మల్ని తప్పు పడుతున్నావేంటి అని చెప్పేసి, అందుకేనా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటుంటే ఇంతలో మీనా, తప్పుడు పనులు చేసింది నువ్వు, అబద్ధాలు చెప్పింది నువ్వు, చివరికి మమ్మల్ని నిందిస్తున్నావేంటి, అయినా నీ మీద జాలి పడ్డాను చూడు, మాది తప్పు అని చెప్పేసి మీనా రోహిణితో అంటుంది. అప్పుడు రోహిణి, మీ ఇద్దరికి కావాల్సింది ఇదే అని నాకు తెలుసు, నేను మనోజ్ సంతోషంగా ఉండడం చూడలేక కుళ్ళుకొని ఆ కుళ్ళుతోనే ఈరోజు ఈ నిజాన్ని బయట పెట్టించారు, అయినా ఈ నిజంతో మీకొచ్చిన లాభం ఏంటి అని చెప్పేసి ఇక రోహిణి చాలా ఏడుస్తూ బాలు మీనాని తిడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి రోహిణి మొహం మీదే డోర్ వేసేసి, ఇంకొకసారి ఈ ఇంటి వైపుకి రావాలి
కావాలని చూస్తే నిన్ను నిజంగానే చంపి ఈ వాకిట్లోనే పాతేస్తాను అని చెప్పేసి చాలా సీరియస్గా రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇక సత్యమేమో ప్రభ ఇంటి పెద్ద కోడల్ని అలా బయటకి పంపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మన పరివే పోతుంది ప్రభ, ఇప్పటికి జరిగింది చాలు అని చెప్పేసి అంటుంటే అప్పుడు ప్రభావతి నన్ను కాదని దాన్ని ఇంట్లోకి ఎవ్వరు పిలిచినా నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి ప్రభావతి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి ఏమో అక్కడే వాకిట్లో ఆ బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది.